పుష్పరాజుకి నమ్మినమంటూ పుష్పరాజు చెబితే దేశాన్ని కొట్టగలగల మనగాడు ధీరుడు వీరుడు సూర్యుడు అతి భయంకరుడు రాజా కోపులు రాజా అడుగు వచ్చాడు కోపులు రాజా. హలో రాజా, కమాన్, నీకోసమే ఎదురు చూస్తున్నా. వాట్ పుష్పరాజ్, అర్జెంటుగా కలవాలని కబురు పంపావు, ఏంటి విషయం? రాజా, నీలాంటి కలేజా ఉన్న ధీరుడు ఈ కాలకేడుకు తమ్ముడుగా పుట్టి ఉంటే ఈ పాటికి ప్రపంచం మొత్తాన్ని ఈ పిడికిల్లో బంధించి పంచాట ఆడుకునేవాడు రాజా. చూడు పుష్ప, రాజ్యాలు వెళ్ళాలంటే రాజుగా పుట్టనవసరం లేదు. రాజు కావాలన్నా, రాజభోగాలు అనిపించాలన్నా అది మనం పుట్టగానే మన నుదుటి రాత పైన రాసి పెట్టి ఉంటుంది. అప్రతిమాన దివ్య శతస్త్రాణ నానా విధాయుత విద్యా ప్రావీతుండనై ఆగమ శాస్త్ర నవ వ్యాకరణోత్తమ లక్షణంకార విద్య కావ్యులు భాష విభీషుతుండనై అతుల వితుల సుతుల రసాతల తలాతల మహాతల భూతలాది పౌరాణిక శాసనార్థులకు నాదుండరై అఖిల సురాసుర గరుడు గంధర్వ సనక సకనంద పరమ వేదారి వీధులను గడగడలాడించిన ఈ రాజాను అర్జున్ అలాంటి రాజాతో పని ఏంటి పుష్ప? రాజా, ఇప్పటికైనా నాతో చేతులు కలుపు. ఈ రాక్షస రాజ్య రథసింహాసనాన్ని నీ చేతుల్లో పెడతా. పుష్ప, నా తర్వాత నిన్ను ఈ సామ్రాజ్యానికి సింహాన్ని చేస్తా. చూడు పుష్ప, ఒకరు కల్పించే స్థానం కోసము, ఒకరు కూర్చున్న కుర్చీ కోసము కిరీటాల మీద కొరుగు పుట్టు కోట్లు కూడా పెట్టుకోవాలని ఆశ పుట్టే కాదు పుష్ప. ఈ రాజా ఈ రాక్షస రాజ్యంలో కడుగు పెట్టింది. వాట్ రాజా, పిచ్చివాడిలా మాట్లాడుతున్నావు? ఆఫ్టర్ ఆల్ ఒక సీఎం కుర్చీ కోసం మతాల మధ్య మారణ హోమం, కులాల మధ్య కురుక్షేత్రాలు సృష్టిస్తూ అధికార దేహంతో అడ్డదారులు అందలం ఎక్కుతున్నారు. అలాంటిది కోరి వచ్చిన అదృష్టాన్ని కాలదనుకుంటున్నావు. ఒక్కసారి ఆలోచించుకో రాజా, ఒక్కసారి ఆలోచించుకో. పదవి పదిలం కాదు పుష్ప. కుర్చీలో కూర్చున్నంత మాత్రాన కింగు కాలేడు. ఆకలి విలువ తెలిసినవాడు, అన్యాయం జరిగినవాడు, అపజయం చూసినవాడు మాత్రమే చరిత్రలో నిలుస్తాడు, చరిత్రను తిరగ రాస్తాడు. ఆ చరిత్రకు నేను పరిచయం చేస్తాను రాజా. నిన్ను చక్రవర్తిని చేసి ఈ స్మగ్లింగ్ సామ్రాజ్య సింహాసనాన్ని నీ చేతుల్లో పెడతా. నువ్వు నన్ను సింహాన్ని చేస్తావా? ఎంతకీ నన్ను పిలిపించిన పనేంటో చెప్పు పుష్ప. రాజా, ఎన్నాళ్ళు ఈ స్మగ్లింగ్ కి సిండికేట్ గా ఎదిగా ఈ ఎదురులేని సామ్రాట్ని ఎదిరించడానికి ఒక రౌడీ పులి పంజా విప్పి ఈ రాక్షస రాజ్యంలో అడుగు పెట్టిందంట. ఆ పులి పుర్రి నాకు కావాలి రాజా, ఆ పుర్రి నాకు కావాలి. పులా వాడు పులైనా సింహం అయినా ఈ
చరిత్రే. రేటంతా చెప్పు పుష్ప. రేపటిలోగా రౌడీ పులి చరిత్రకు పులి స్టాప్ పెడతా. వాడి తల తీసి నీ చేతిలో పెడతా. శబాష్ రాజా శబాష్. నీవంతడు సమర్థుడు అని ఈ పని నీకు అప్పగిస్తున్నా. ఆ పులిని ప్రాణాలతో పట్టుకురా. నీకు కావాల్సింది నేను ఇస్తా. డీలోక పుష్ప. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ అధికారం కోసం ఎగబడితే దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గుండాయిజానికి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా కోర్టు కోసే వాళ్ళని ఎక్కన పార్టుకు బలుతాయి. కెరటాల్లో ఎరుపు రంగు పూసుకుని పాటెత్తుతాయి. ఎలాగైనా సరే ఆ పులితో ఫుట్బాల్ ఆడుకొని పరుగులు పెట్టించుకుంటూ తీసుకొస్తా పుష్ప. వెళ్ళొస్తా. రే రౌడీ పులి.